హలో వాళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు సిటీలోనే హైలీ రేటెడ్ వీనా స్టోర్స్ యొక్క వ్లాగ్ చేయబోతున్నాం. సో వీనా స్టోర్స్ అంటే మీకు గ్రాసరీ షాప్ అనుకున్నారు కాదు, ఇక్కడ మనకి ఫేమస్ కర్ణాటక స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇది మనకి మల్లేశ్వరంలో ఉంది. బెంగళూరు సిటీ, హార్ట్ ఆఫ్ ద బెంగళూరు సిటీ అని చెప్పుకోవచ్చు. మల్లేశ్వరం అనేది చాలా బిజీ ఏరియా. మనం వచ్చేసాం సండే రోజు కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. ఇంకా మనం ఆర్డర్ చేయాలంటే ఈ డిజిటల్ బోర్డ్లోనే ఆర్డర్ చేయాలి, యూపీఐ కూడా ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకుందాం. మెన్యూలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఇడ్లీ, వడ, పొంగల్, స్వీట్ పొంగల్, కారాబాత్, బిస్మిలాబాత్, చౌచౌబాత్, ఇంకా మనకు షేవిగే బాత్ కూడా దొరుకుతుంది. సో ఏంట్రా ఇవన్నీ ఇన్ని బాతుల గురించి చెప్తున్నారు, ఇది నాన్ వెజిటేరియన్ ప్లేస్ అనుకుంటున్నారా? కాదు, ఇది ప్యూర్ వెజిటేరియన్ ప్లేస్. సో మనకి చౌచౌబాత్ అంటే బొంబాయి రవ్వ ఉప్మా, కారాబాత్ అంటే నార్మల్ ఉప్మా, ఇంకా దాంతోపాటు కేసర్ బాత్ ఉంటుంది. అండ్ ఆల్సో షేవిగే బాత్ అంటే సేమియా ఉప్మా. సో ఇవన్నీ మనం ఈ డిజిటల్ బోర్డ్లోనే ఆర్డర్ చేసుకోవాలి. కానీ ఇది ఇక్కడ డైనింగ్ చేసేదానికి మాత్రమే ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలి. మళ్ళీ మీరు టేక్ అవే తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు పక్కన వేరే కౌంటర్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉందని చెప్తారు. 1977లో స్టార్ట్ అయిందని చెప్పి, వీళ్ళకి ఎటువంటి బ్రాంచెస్ లేవని చెప్పి. సో గూగుల్లో మీకు కూడా మీరు చూస్తే రేటింగ్స్ అనేది చాలా హైగా ఉంటాయి. 4.3 రేటింగ్ అయితే ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ 18,000 రేటింగ్స్ ఉన్నాయి. సో చాలా మంచి రేటింగ్ అని చెప్పుకోవచ్చు. సో అందుకే మనం మల్లేశ్వరంలో, నేను యాక్చువల్గా ఉండేది రామ్మూర్తి నగర్. సో చాలా దూరం ట్రావెల్ చేసి మరీ వచ్చాము నేను నా ఫ్రెండ్. సో చూద్దాం ఇది అంత వర్తా కాదా అనేది. సో నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమైపోతుంది, మీరు ఇక్కడ డెఫినెట్గా ట్రై చేయొచ్చా లేదా అనేది. అండ్ మనం ఆర్డర్ ఇచ్చేద్దాం. ఇడ్లీ, వడ, పులియోగూర ఆర్డర్ ఇద్దాం. పులియోగూర అంటే ఏం లేదండి, పులిహోర. కర్ణాటకలో పులియోగూరే అంటారు. అండ్ దాంతోపాటు మనం స్వీట్ పొంగల్ కూడా ఆర్డర్ చేద్దాం. సో ఫస్ట్ ఇవైతే ట్రై చేద్దాం. మనకి ఇక్కడ వీళ్ళు చాలా ఫేమస్ డిషెస్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకా ఉప్మాలు ఎలాగో మనం తింటాం కదండి ఇళ్ళల్లో, సో ఉప్మా ఎందుకులేండి. అండ్ హియర్ వి గో. సో టోటల్ బిల్ అయితే మనకి 240 రూపీస్ అయింది. సో ఐటమ్స్కి, సో ఐటమ్స్ వైజ్ బ్రేకప్ కూడా చెప్తాను మీకు, ప్రైస్ ఎంత పడుతుంది అనేది. సో ఈ డిజిటల్ బోర్డ్ పెట్టారు, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో బట్ స్టిల్ మనకు టేక్ అవేస్ కూడా ఉండింటే బాగుండేది. ఆగండి, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం, ఫుడ్ వ్లాగ్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం ఫాలో అయిపోండి మన ఛానల్. థ్యాంక్ యూ. ఇంక ఇక్కడ మీరు రేట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇక్కడ మెన్యూ ప్రైసింగ్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి మెన్యూ అనేది 15 రూపీస్తో స్టార్ట్ అవుతుంది కాఫీతో. అండ్ ఇడ్లీ, వడ 70 రూపీస్ ఉంది. అండ్ ఆల్సో కారాబాత్, స్వీట్ పొంగల్, కారా పొంగల్ ఇవన్నీ 50 రూపీస్. సో మెన్యూ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మన కిచెన్లో కంప్లీట్గా హెయిర్ నెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు హైజీన్గా. ఒక ఆయన అయితే యూజ్ చేయలేదు, ఆయనకు యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆయన మంచి కాఫీ పోసిస్తున్నాడు. అండ్ ఇంకా పక్కన మనకి సీటింగ్ స్పేస్ అయితే ఉంది. సో అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సండే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. సండే ఈవినింగ్ అయితే అద్దరిపోద్ది క్రౌడ్. అండ్ మల్లేశ్వరంలో ఇది బిజీ సెంటర్ అని చెప్పుకోవచ్చు. సో పార్కింగ్కి మీరు ఇబ్బంది పడతారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో మనం వచ్చేసింది, ఇంకా పులియోగూర ట్రై చేసేద్దాం. వడ రావడానికి టైం పట్టేలాగా ఉంది. ఫస్ట్ మనం పులియోగూర అండ్ స్వీట్ పొంగల్ అయితే ట్రై చేసేద్దాం. సో వడ రావడానికి టైం పట్టేలాగా ఉంది కాబట్టి ఇవిగా తొందరగా ఇవ్వండి అయ్యా, ఎంతసేపు లేట్ చేస్తారు ఎందుకు. సో 2 స్పూన్స్ పెట్టుకుందాం. సో 50 రూపీస్కి క్వాంటిటీ వైజ్ నాకైతే తక్కువ అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ హియర్ వి గో. సో లోపలంతా క్రౌడీగా ఉంది కాబట్టి మనం కొంచెం బయటికి వెళ్ళి ప్రశాంతంగా తింటూ మీకు ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను, ఎలా అనిపించింది టేస్ట్ అనేది. సో బయట కూడా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు, నిలబడి తినాల్సి వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇది యాక్చువల్గా అరౌండ్ 12 o'clock ఆ టైంలో కూడా క్రౌడ్ ఇంతగా ఉంది. సో ఆబ్వియస్లీ ఇళ్ళలో ఎవరు వండుకుంటున్నారు చెప్పండి. ఇది కరెక్ట్గా మనకి మల్లేశ్వరంలో ఒక సిగ్నల్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు బెంగళూరు సిటీ బస్సెస్. కానీ నాకు బెంగళూరులో బాగా నచ్చిన విషయం ఏంటంటే సిటీ బస్సులు బాగుంటాయండి. సో మన హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే చాలా నీట్గా, చాలా బాగుంటాయి, అది ఒప్పుకోవాల్సిందే మీరు. అండ్ హియర్ వి గో. మనం టేస్ట్ చేసేద్దాం పులిహోర ఎలా ఉందో. సో తిని మా ఫ్రెండ్ శ్రావణ్, సో తనే నాకు హెల్ప్ చేస్తున్నాడు వీడియో రికార్డ్ చేయడానికి. అండ్ పులిహోర తిన్నాక నాకు ఎలా అనిపించిందో, వావ్ సూపర్ అని నేను చెప్పాను, ఎందుకంటే యావరేజ్గా ఉంది. యావరేజ్ అనిపించింది సీరియస్లీ. 50 రూపీస్కి ఆ క్వాంటిటీ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి అంతగా అయితే లేదు. సో మరి రేటింగ్స్ అంత ఎక్కువగా ఎందుకుంటే నాకైతే అర్థం కాలేదు. చక్కెర పొంగల్ ట్రై చేద్దాం, స్వీట్ పొంగల్. సో స్వీట్ పొంగల్ మాత్రం చాలా బాగుంది, డెఫినెట్గా నాకు వర్త్ అనిపించింది. సో 50 రూపీస్కి మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు. అండ్ స్వీట్ పొంగల్ అయితే రియల్లీ బాగుంది. సో కాజు కూడా ఉంది మధ్యలో అక్కడక్కడ. సో ఎడారిలో ఎండమావిలాగా ఉంది. అండ్ ఇంకా చూడొచ్చు మీరు పక్కన అందరు నిలబడి తింటున్నారు, అంకుల్స్, ఆంటీస్, ఎవ్రీవన్. సో ఎవరు ఇళ్ళలో వండుకోవడాలు చేయట్లేదన్నమాట, అందరూ మానేస్తున్నారు. సో బయట తింటున్నారు. బ్యాచిలర్స్ అంటే మాకు తప్పదు, మేము బయట తింటాం, మీకేమైందండి? ఇట్స్ ఓకే, ఎవరి మనీ వాళ్ళవి మనం కామెంట్ చేయకూడదు. అండ్ చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంది. పులియోగూర ఇట్స్ యావరేజ్, స్ట్రిక్ట్లీ యావరేజ్. సో పైన కరివేపాకు అట్లా గార్నిష్ లాగా పెట్టారు. సో 2 అయితే ఫినిష్ చేసేసాం. సో ఇడ్లీ వడ ట్రై చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ హియర్ వి గో.
సో ఇడ్లీ వడ అయితే కాంబో వచ్చేసింది. సో చట్నీ ఇదైతే ఇలా యాక్చువల్గా ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే సాంబార్ ప్రొవైడ్ చేయరు. సో మనం చట్నీని సాంబార్ లాగా పోసుకొని తినాలన్నమాట, అది ఇక్కడ స్కీము. ఇదేమో చాలా పచ్చగా ఉంది చట్నీ అయితే, మన రెగ్యులర్ చట్నీ లాగా అయితే ఉండదు, ఎందుకంటే ఇది కర్ణాటక స్టైల్. సో మీరు మనలాగా ఎక్స్పెక్ట్ చేయదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ట్రై చేసేద్దాం. సో ఇడ్లీ బాగా తెల్లగా ఉంది, చట్నీ బాగా పచ్చగా ఉంది, వడ బాగా ఎర్రగా ఉంది. సో కలర్ కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా చూద్దాం ఎలా ఉందో ఇడ్లీ వడ. సో నాకైతే ఏమనిపించిందంటే మాత్రం ఇడ్లీ వడ 70 రూపీస్కి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ వడ అయితే క్రిస్పీగా చాలా బాగుంది. సో బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నాకు ఇలా బాగా నచ్చుతుంది. కానీ చట్నీ అయితే డిజాస్టర్ అమ్మ. సో చట్నీ అసలు నాకు అది తిన్నట్టే లేదు, అది ఏందో ఇంకా అసలు చాలా చప్పగా ఉంటుంది. సో మీరైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి చట్నీ గురించి. మనకి ఎంతైనా ఇడ్లీ ఎంత బాగున్నా వడ ఎంత బాగున్నా చట్నీ అనేది ఖచ్చితంగా బాగుండాలి. సో స్ట్రిక్ట్లీ నాకైతే ఎవరే అనిపించింది. ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది, బట్ వడ మాత్రం క్రిస్పీగా బాగుంది. కానీ చట్నీ బాగాలేకుంటే ఏం చేయలేం, సింపుల్. సో స్ట్రిక్ట్లీ యావరేజ్ నాకైతే. ఇంకా మనకి ఇక్కడ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడ మనకి హైజీన్ పరంగా అయితే బాగానే ఉంది ప్లేస్ అనేది. సో సీటింగ్ స్పేస్ ఎక్కువగా లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా నాకు ఈ ఐటమ్స్ అనేది తిన్నాక నాకు కాఫీ తాగే ఓపిక అయితే లేకుండా పోయింది. సో నేనైతే ట్రై చేయాలనుకోవట్లేదు. సో నాకు కొంచెం కాఫీ కూడా మళ్ళీ తాగి నేను డిసప్పాయింట్ అవ్వలేను. సో అందుకే నేను ఇంతటితో ఆపేస్తున్నాను. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదైతే చాలా ఓవర్ రేటెడ్ అని స్టార్టింగ్లో ఎందుకన్నా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో చాలా హైలీ రేటెడ్ ఉంది, కానీ ఇట్స్ రియల్లీ ఓవర్ రేటెడ్ ప్లేస్. సో నాకైతే అంతగా అనిపించలేదు. ప్రైస్ పరంగా కానివ్వండి, క్వాంటిటీ పరంగా కానివ్వండి, క్వాలిటీ పరంగా ఇట్స్ ఓకే, బాగానే ఉంది క్వాలిటీ ఫుడ్ అనేది. బట్ టేస్ట్ పరంగా మాత్రం నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ కూర్చోడానికి కూడా పెద్దగా స్పేస్ లేదు. అండ్ ఇంకా దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి పార్కింగ్. సో పార్కింగ్ మీకు అస్సలు దొరకదు. సో మెయిన్ రోడ్ మీదే ఉంది కాబట్టి సో మీరు చాలా ఇబ్బంది పడాలి పార్కింగ్ కోసం వెతుక్కోవడానికి. మీరు కార్లలో వస్తే మాత్రం ఇంకా మర్చిపోండి, బెంగళూరులో కార్లలో తిరగకండి. నా బైక్ అయితే నేను కొంచెం దూరంగా పార్క్ చేశాను, సండే కాబట్టి దొరికింది, వీక్ డేస్లో అయితే కష్టమే అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా వీణా స్టోర్స్ వ్లాగ్. సో నాకైతే స్ట్రిక్ట్లీ యావరేజ్ ప్లేస్. సో మీరు బెటర్ అవాయిడ్ చేయండి స్పైసీ లవర్స్ అయితే మాత్రం. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. బాయ్.